రిమైనింగ్ ఏమున్నాయి మన ఇండియాతో ఇండియా ఏమేమి ఉన్నాయి ఒకటి పాకిస్తాన్ ఒకటి ఉంది ఇండియా పాకిస్తాన్ చైనా ఆ తర్వాత మనకి బంగ్లాదేశ్ మనం పాకిస్తాన్ చదివామంటే బంగ్లాదేశ్ చదివేసినట్లే యాక్చువల్గా ఫస్ట్ వన్ తీసుకోండి ఏంటి ఇది తీసుకోండి పాకిస్తాన్ తీసుకోండి ఫస్ట్ వన్ భారత్ పాకిస్తాన్ ఈ భారత్ పాకిస్తాన్ చదివేటప్పుడు మనకి పాకిస్తాన్తో మనకి పూర్వం ఉన్నటువంటి కొన్ని అంశాల మీద మనం వర్కౌట్ చేయాలి ఏంటి అంశాలు అంటే మనకి రెండు రకాలుగా అడుగుతాడు ఏంటి పాకిస్తాన్ అనే భావన అంటే ఐడియా ఎవరిది యాక్చువల్గా పాకిస్తాన్ కాదు అది ముస్లిమ్స్కు ప్రత్యేక దేశం ముస్లిమ్స్కు ప్రత్యేక దేశం వీళ్ళకి ఒక సపరేట్ కంట్రీ కావాలని చెప్పింది ఎవరు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పింది ఎవరు ఇదొకటి కావాలి నాకు అలానే పాకిస్తాన్ అనే పేరు ఎవరు సూచన చేశారు లేదా పాకిస్తాన్ అనే మ్యాప్ ఎవరు గీశారు అదే పాకిస్తాన్ని సాధించింది ఎవరు పాకిస్తాన్ సాధన ఎవరి వల్ల సాధ్యమైంది వీటికి ఆన్సర్ చేయండి ద సపరేట్ కంట్రీ టు ముస్లిమాన్స్ ఇస్లాం మతానికి ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలి అది కూడా భారతదేశం నుంచి విడిపోయే క్రమంలో అని చెప్పింది ఎవరు అన్నప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి చౌదరి రెహమత్ అలీ వస్తాడు చౌదరి రెహమత్ అలీ గుర్తుపెట్టుకోండి సారీ ఐడియా కదా ఐడియా అన్నప్పుడు ఇతను రాడు మిస్టర్ మహమ్మద్ ఇక్బాల్ వస్తాడు ఎవరతను మహమ్మద్ ఇక్బాల్ ఎందుకంటే మీరు విడిపోండి అని నేను చెప్పలేదు కానీ సారే జహా సత్య గీత రచనలో భాగంగా మన దేశానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాడు కానీ నేనేమంటాడు ఏమి లాభం మీరందరూ రోజు కొట్టుకొని చేస్తున్నారు ఎందుకంటే కొట్టుకొని చేస్తే కుదరదు కదా హ్యాపీగా మీరు విడిపోయి బతకండి అని చెప్పింది నేనే అయితే ఈ పేరు కానీ ఈ పేరు కానీ మ్యాప్ కానీ పాకిస్తాన్ చిత్రపటం కానీ గీచింది ఎవరు అన్నప్పుడు అప్పటి కాలేజ్ స్టూడెంట్ అయినప్పుడు మిస్టర్ చౌదరి రెహమత్ అలీ వస్తాడు చౌదరి రెహమత్ అలీ చౌదరి రెహమత్ అలీ మీకు ఈ ముందు చౌదరి ఉంది కదా అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు చౌదరి అనే పేరుతో స్టార్ట్ అవుతుంది చౌదరి రెహమత్ అలీ కానీ పాకిస్తాన్ సాధించింది ఎవరు అన్నప్పుడు మనకి మహమ్మద్ అలీ జిన్నా వస్తాడు మహమ్మద్ అలీ జిన్నా గమనించాలి కానీ ఈ ముగ్గురి పేర్లు ఎవరి దోళ్ళకే మనం జాగ్రత్త చూసుకోవాలి మహమ్మద్ ఇక్బాల్ చౌదరి రెహమత్ అలీ మహమ్మద్ అలీ జిన్నా అయితే ఇందులో మనకి ఇతను ఇంపార్టెంట్ ఎవరు రెహమత్ అలీ మనకి ఇంపార్టెంట్ ఎవరు రెహమత్ అలీ ఇతను ఏమంటాడంటే ఇతను సూచించినటువంటి ఆ పేరు ఉంది కదా ఆ పేరులో అక్షరాల పరంగా బేస్ చేసుకుంటూ మళ్ళీ క్వశ్చన్స్ అడగచ్చు ఏంటి ఇక్కడ PAKS టాన్
ఇలా తీసుకోవాలి. అక్కడ మనం ఐ అనే పదం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, కే అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి, ఈ ప్రశ్నలు అడుగుతాడు చాలామంది. ఈ రోజున పాక్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ద ల్యాండ్ ఆఫ్ ప్యూర్ అని పేరుంది ఈ రోజున. ద ల్యాండ్ ఆఫ్ ప్యూర్ అని పిలుస్తారు. అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు పవిత్ర భూమి అని పిలుచుకుంటారు ఎవరు, పాకిస్తానీస్. ల్యాండ్ ఆఫ్ ప్యూర్ అని. కానీ ఇక్కడ మనకు కావాల్సిందేంటి, ఆ పదాలకు మధ్య ఉన్నటువంటి అర్థం అన్నమాట. అంటే పి అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది కావాలి మనకి. పి ఇండికేట్స్ పంజాబ్. గమనించండి, ఏంటది, పంజాబ్. పి అనేది పంజాబ్ను. ఏ అంటే మనకేమొస్తుంది, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని కొంత భూభాగం ఆఫ్ఘనిస్తాన్ భాగాన్ని. కే కాశ్మీర్ ఏరియా. గమనించాలి. ఎస్ సింధ్ ఏరియా. ఎస్ ఏంటి, సింధ్ ఏరియా. టాన్ అంటే బెలూచిస్తాన్ ప్రాంతం అమ్మ. ఏంటది, బెలూచిస్తాన్ ప్రాంతం. బెలూచిస్తాన్ అంటే ఇంతవరకు మనం తీసుకుని చివరిలో ఈ టీఐ అని ఉంది కదా, దీన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఇవ్వండి, ఈ పదం తీసుకున్నారు, బెలూచిస్తాన్, టీఐఎన్. కాబట్టి పి ఫర్ పంజాబ్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, కే ఫర్ కాశ్మీర్, ఎస్ ఫర్ సింధ్, టాన్ ఫర్ బెలూచిస్తాన్. ఇక్కడ ఐ అనే పదం మనకు ఉండదు. అంటే ఇక్కడ మనం ఇలా పాకిస్తాన్ మనం తీసుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇందులో ఐ ఎగిరిపోయింది సార్ అనొద్దు. యాక్చువల్గా పాకిస్తాన్ ఈ పదం లేదు మనకి. ఇది లేదు, గుర్తుపెట్టుకోండి. పాకిస్తానే. పి ఫర్ పంజాబ్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, కే ఫర్ కాశ్మీర్, ఎస్ ఫర్ సింధ్, టాన్ టీఐఎన్ టాన్. టాన్ అంటే ఏంటి, మనకి బెలూచిస్తాన్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ మొత్తము ప్రతిపాదన చేసింది ఎవరు, మిస్టర్ రహమత్ అలీ. గమనించాలి, ఎవరు, రహమత్ అలీ ప్రతిపాదన చేశాడు. చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదా అంటే మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అయితే ఈ కాన్సెప్ట్ తెలియదు. కాబట్టి భావన అన్నప్పుడు ఇక్బాల్ పేరు పెట్టండి. దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దానికంటూ ఒక డయాగ్రమాటిక్గా అందరి ముందు పెట్టింది ఎవరు, రహమత్ అలీ. కానీ సాధకుడు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఈ ముగ్గురులో పాకిస్తాన్ పితామహుడు ఎవరు చెప్పండి, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. ఈ ముగ్గురులో ఎవరు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఇతనే వస్తాడు. ఎవరు, మిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా వస్తాడు. ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్గా మనం ఇతని గురించి చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. అది ఇక్కడ జరిగింది ఏంటి, మొత్తం మనకు అనవసరం. ఇక్కడ 1906 ఒకటి తీసుకోండి. ముస్లింలకు అభద్రత స్టార్ట్ అవుతుంది. ఎందుకు, 1905లో ఎప్పుడైతే వందే మాతరం ఉద్యమం జరిగిందో, ఆ వందే మాతరం ఉద్యమం అనేది బాగా దేశవ్యాప్తంగా ఊపందుకోవడంతో భయం వేసినటువంటి, కొద్దిగా ఇబ్బంది పడిన ముస్లిమ్స్ ఏం చేశారంటే వీళ్ళు ముస్లిం లీగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది 1906లో, మీకు తెలిసిందే. అలా ప్రారంభించబడినటువంటి ఒక ప్రత్యేకమైన ముస్లిమ్స్ వాదన బలపడి 1942 నాటికి క్విట్ ఇండియా ఉద్యమంలో, గుర్తుపెట్టుకోండి, 1942 మనకి మూమెంట్స్ ఉంటాయి. అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ గారు అతని సహచరులు మొత్తం, యాక్చువల్గా గాంధీజీ ఇచ్చింది ఏంటి, డూ ఆర్ డై. నేనేమంటాను, క్విట్ ఇండియా. ఇది తీసుకోండి. ఐఎన్సి ప్రముఖ ఉద్యమం, అంటే ప్రముఖ నినాదం. ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ ఐఎన్సితో పాటు ముస్లిం లీగ్ ఉంది. ఈ ముస్లిం లీగ్ ఏమంటుంది, డివైడ్ అండ్ క్విట్ అంటుంది. డివైడ్ అండ్ క్విట్ అంటే ఇక్కడ మనకు బాగా హైలైట్ అయింది గాంధీ అయితే ఈ ప్రాంతంలో, ఇక్కడ హైలైట్ అయింది జిన్నా. మళ్ళీ గాంధీజీకి మళ్ళీ సపరేట్ నినాదం ఉంది, డూ ఆర్ డై. అది ఓకే. కానీ ఒక ఆ గ్రూప్ ఏంటి సార్ అంటే స్లోగన్ క్విట్ ఇండియా, వెళ్ళిపోండి అంటే జిన్నా ఏమంటాడు, లేదు మీరు డివైడ్ చేసి వెళ్ళిపోవాల్సింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మూమెంట్ ఇట్లా వస్తుందో
అప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఏంటి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనుకునే క్రమంలో మీరు గమనించవచ్చు క్రిప్స్ రాయబారు రావటం ఇవన్నీ జరుగుతాయి. అన్నీ జరిగిన తర్వాత మీరు వెవెల్ ప్లాన్ ఒకటి అలానే డైరెక్ట్ యాక్షన్ డే ఇట్లాంటి చాలా ఉన్నాయి మనకి. అవి మనకు అనవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని 1947లో ఈ 47లో ఏమవుతుంది సార్ అంటే ఒక కమిటీ వేస్తారు. ఏంటది? రాక్లిఫ్ కమిటీ వేస్తారు. రాక్లిఫ్ కమిటీ ఏంటి? యాక్చువల్గా ఈ కమిటీ దేని ప్రకారం వేయబడిందంటే మీరు హిస్టరీకి వెళ్ళి చూసుకోండి. రిగార్డింగ్ మౌంట్ బాటన్ ప్లాన్ అంటాం. మౌంట్ బాటన్ ప్లాన్ కమిటీ ప్రకారము దేశ విభజన కోసం విధించబడిన కమిటీ అంటాడు రాక్లిఫ్ కమిటీ. యాక్చువల్గా చాలామంది రాక్లిఫ్ కమిటీ అంటే ఒకటి అనుకుంటారు. కాదు. భారతదేశాన్ని మీరు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇదిగోండి గుర్తుపెట్టుకోండి. అంటే కొత్త వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇది 2 కమిటీలు వస్తాయి. ఒకదాని పేరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాలో ఉన్న కమిటీ పేరు బీబీసీ. ఈ ఏరియాలో ఉన్న కమిటీ పేరు పీబీసీ. 2 కమిటీస్ ఇవి. రెండింటికి అధ్యక్షుడు రాక్లిఫే. బెంగాల్ బౌండరీ కమిషన్, బెంగాల్ బౌండరీ కమిషన్, ఇక్కడ పంజాబ్ బౌండరీ కమిషన్. ఈ 2 కమిషన్స్కి అధ్యక్షుడు ఎవరు? ఇతనే. ఎవరు? రాక్లిఫ్. అంటే రాక్లిఫ్ ఇక్కడ అధ్యక్షత వహించాడు, ఇక్కడ కూడా అధ్యక్షత. ఈ క్రమంలో భాగంగా ఏమైంది? దేశాన్ని విభజించాలి. సో ఈ 2 కమిషన్స్ యొక్క నిర్ణయం మేరకు లేదా సూచన మేరకు భారతదేశాన్ని ఏం చేశారు? గుర్తుపెట్టుకోవాలి, 3 భాగాలు చేశారు. 2 దేశాలే, 2 దేశాలు ఉంటాయి కాదంటావలా. బట్ దే డివైడ్ అవర్ కంట్రీ ఇంటూ 3 డివిజన్స్. వినడానికేమో 2 దేశాలు మనకు వస్తుంది, మనకి గమనించాలి. అయితే ఈ క్రమంలో ఏంటి? ఇదిగోండి భారత్ని ఈ విధంగా తీసుకొని గమనించండి. ఇలా ఇదేమో పశ్చిమ పాకిస్తాన్, ఈ ప్రాంతం వెస్ట్ పాకిస్తాన్, ఈ ప్రాంతం ఇది ఈస్ట్ పాకిస్తాన్. పశ్చిమ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, ఇలా 2 భాగాలుగా విడదీశారు. ఇలా విడదీయటం వలన ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ గీయటం చాలా ఈజీ అయిపోయింది. ఇది ఇట్లా, ఇదిగోండి ఇదొక రేఖ, అలానే ఇదిగోండి ఇదొక రేఖ. ఈ 2 రేఖల్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే రాక్లిఫ్ లైన్ అంటాం. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ రాక్లిఫ్ లైన్ లైస్ ఇన్ బిట్వీన్ టూ పార్ట్స్ అనమాట. అంటే 2 ఏరియాస్. ఏంటి? ఈస్ట్ పాకిస్తాన్తో కనిపించేది, ఇటు వెస్ట్ పాకిస్తాన్ కనిపించేది. తర్వాత వెస్ట్ పాకిస్తాన్ ఏమైంది? పాకిస్తాన్గా పేరు మార్చుకుంది. ఈస్ట్ పాకిస్తాన్ ఏంటి? బంగ్లాదేశ్గా పేరు మార్చుకోవడం కాదు, ఇది ప్రత్యేక దేశంగా ఇప్పుడు ఫ్రమ్ 1971 ఆన్వర్డ్స్. కానీ ఈరోజు మిమ్మల్ని అడిగితే, ఈరోజు జాగ్రత్త మనం గమనిస్తే ఏం కనిపిస్తుంది? రాక్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య అని అడుగుతారు. ఆ ఏ దేశాల మధ్య అన్నప్పుడు గమనించండి, ఇటు ఇండియా పాకిస్తాన్ తీసుకో, ఇటు ఇండియా బంగ్లాదేశ్ తీసుకో. కానీ ఇక్కడ క్వశ్చన్ దాక్కుని ఉంది. ఏంటి? ఈ 2 దేశాల్లో ఏ దేశము రాక్లిఫ్ చేత పూర్తిగా ఆవరించబడిందో అని అడుగుతాడు. పూర్తిగా అన్నప్పుడు గమనించు, పాకిస్తాన్కి మరొక వైపున ఇదిగోండి ఈ వైపున కనిపించే రేఖ వేరేది. ఈ రేఖను మనం డ్యూరాండ్ లైన్ అంటాం. ఈ రేఖను ఏమని పిలుస్తున్నాం? దీన్ని మనం పిలిస్తే ఏమంటాం? దీన్ని రాక్లిఫ్ లైన్ అంటాం.
ఈ రేఖని. కాబట్టి పాకిస్తాన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏమవుతుంది? బంగ్లాదేశ్. చూడండి, బంగ్లాదేశ్ చుట్టూ మనం తీసుకుంటే ఉంది కాబట్టి పూర్తిగా రాట్లిఫ్ రేఖ ఆక్రమించబడినటువంటి, రాట్లిఫ్ రేఖ చేత పూర్తిగా ఆక్రమించబడినటువంటి దేశం అంటే మీరు ఏం పెడతారు ఆన్సరు? బంగ్లాదేశ్ పెట్టండి. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ రాట్లిఫ్ రేఖ చేత పూర్తిగా ఆవరించబడింది. ఇది మనం చెప్పాలి. కాబట్టి ఈ మొత్తాన్ని సింపుల్గా ఏమంటారంటే రాట్లిఫ్ అవార్డ్ అని మనం పిలవడం జరుగుతుంది.